గత నెల రోజులుగా నిర్వధికంగా వాయిదా పడిన పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రాన్ని అక్టోబర్ 9న విడుదల చేసేందుకు చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఫస్ట్ కాపీ సిద్ధమై చాలా రోజులైనప్పటికీ సమైఖ్యాంధ్ర ఉద్యమాల కారణంగా ఇప్పటి వరకు వాయిదా వేసిన ఈ చిత్రం విడుదలను దసరా సందర్భంగా అంటే అక్టోబర్ 9న నిర్ణయించడం జరిగింది. అయితే ఆ తేదీకి ఒక రోజు తర్వాత ఎన్టీఆర్, హరీష్ శంకర్ల కాంబినేషన్ లో రూపొందుతున్న రామయ్య వస్తావయ్య చిత్రం అక్టోబర్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదలవడం అనేది అసాధ్యమైన పని. ఎందుకంటే ఎవరికి వారే తమ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తారు. ఒక్కరోజు తేడాలో వేల కొద్ది థియేటర్లను పంచుకోవడం కుదరదు. అయితే పవన్ కళ్యాణ్ స్టామినా ముందు ఎన్టీఆర్ నిలదొక్కుకోవడం కష్టమేనని భావిస్తున్న సినీ విశ్లేషకులు రామయ్య వస్తావయ్య చిత్రం తప్పకుండా ఓ గ్యాప్ తో విడుదలవుతుందని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ అత్తారింటికి రామయ్య దారి చూపుతాడా లేక అడ్డంగా నిలుస్తాడా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.